తర్వాత క్వశ్చనర్ అన్నారు. ఓం గురుభ్యో నమః. ద అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ part 7 chapter 2, Vijay Krishnamurti's public speech on the topic the order, page number 339, 9th October 2021. The questioner: is not the problem how to look? ఇప్పుడు సమస్య ఏంటంటే ఎలా చూడాలని కాదా? Krishnamurti, we have been asking, is one free to look? You don't want to look, do you? ఎప్పటి నుంచో ఇదే బీన్ ఆస్కింగ్. అంటే ఈజ్ వన్ ఫ్రీ టు లుక్, ఫ్రీగా చూడగలుగుతున్నారా? అంటే పాస్ట్ నాలెడ్జ్, పాస్ట్ జ్ఞాపకాలు ఇవన్నీ లేకుండా అనేది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. ఈజ్ వన్ ఫ్రీ టు లుక్, డోంట్ వాంట్ టు లుక్, డూ యూ? చూడాలని లేదు. Do you really want to look at all the things that you value, that you cherish, the beliefs which you think are important, and which are surrounded by a great deal of confusion? నిజంగా మీకు చూడాలని ఉందా? ఆల్ ద థింగ్స్ దట్ యూ వాల్యూ, మీరు విలువించే విషయాలని, దట్ యూ చెరిష్, ద బిలీఫ్ అంటే మీరు బాగా ఇష్టపడుతున్నవి, మీ నమ్మకాలు, విచ్ యూ థింక్ ఆర్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అనుకున్న నమ్మకాలు, అండ్ విచ్ ఆర్ సరౌండెడ్ బై ఎ గ్రేట్ డీల్ ఆఫ్ కన్ఫ్యూజన్. అవన్నీ ఎంతో కన్ఫ్యూజన్ తో నిండి ఉన్నాయి. Are you capable of looking at all that? At yourself. Come on, sirs. It is not my. Are you capable Are you without any distortion? అచ్చా, అది దాని ముందు లైన్. Are you capable of looking at all that? Come on, sirs. It is not my problem. Are you capable of looking at yourself without any distortion? Have you ever looked at yourself without one image looking at a lot of other images? అసలు మీరు చూడగలగడం అన్నది ఉందా అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం, ఇది నా సమస్య కాదంటే చూడాలి. అన్ని వదిలికలిసి అన్నిటినీ పక్కన పెట్టి చూడడం అన్నది మొదటి నుంచి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆర్ యూ కేపబుల్ ఆఫ్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ వితౌట్ ఎనీ డిస్టార్షన్? ఏ రకమైనటువంటి చలనం లేకుండా మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారా? హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ ఎట్ యువర్ సెల్ఫ్ వితౌట్ వన్ ఇమేజ్ లుకింగ్ ఎట్ ఎ లాట్ ఆఫ్ అదర్ ఇమేజెస్? అంటే ఒక ఇమేజ్ ఇంకా ఎన్నో ఇమేజెస్ చూడకుండా, అంటే ఏ ఇమేజ్ లేకుండా మీరు మిమ్మల్ని చూసుకోగలరా? Questioner: aren't we conforming to a certain pattern now? You speak for an hour and then we ask questions. Isn't that a pattern too? మనమేమో ఒక సర్టన్ ప్యాటర్న్ లో ఉన్నామా? ఇప్పుడు మీరు ఒక గంట మాట్లాడితే మేము ప్రశ్నలు అడుగుతున్నాం, అది కూడా ఒక ప్యాటర్న్ కాదా? Is this pattern? You can make anything into a pattern. Sitting on a chair is a pattern. Sitting on the ground becomes pattern. But is this a pattern? But is this a pattern? If this is, then let us break it. అంటే మీరు ఇది కూడా ప్యాటర్న్ అంటున్నారా? అలా అయితే మీరు ఒక చైర్ మీద కూర్చోవడం, లేకపోతే అది కూడా ఒక ప్యాటర్న్. యూ కెన్ మేక్ ఎనీథింగ్, మీరు ఏదైనా ఒక ప్యాటర్న్ అంటున్నారు. గ్రౌండ్ మీద కూర్చోవడం ఇది కూడా ప్యాటర్న్, కానీ ఇది ఒక ప్యాటర్నా? If it is pattern, then let us break it up. ఇంకా చదివిదా? You see, I am asking a question which is, have you ever looked at yourself? I am not talking about looking at your face in the mirror. అంటే అలా కూడా తీసుకుంటున్నారు వీళ్ళు. ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్, నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే, హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ ఎట్ యువర్ సెల్ఫ్? అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? అంటే మీ మొహం మీ అద్దంలో చూసుకోవడం విషయం నేను మాట్లాడటం లేదు అని చెప్తున్నాను. But do you know
what it means to look at yourself actually as you really are. Does that frighten you? You are frightened because you have an image about yourself, haven't you? ఉమ్. మిమ్మల్ని మీరు చూసుకోవడం అంటే తెలుసా యాక్చువల్ గా అంటే మీరు యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఎలా ఉన్నారో అలా చూసుకోవడం. డస్ దట్ ఫ్రైటన్ యూ? అది మిమ్మల్ని భయపెడుతుందా? యు ఆర్ ఫ్రైటన్ బికాస్ యూ హ్యావ్ ఎన్ ఇమేజ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అది మీకు ఎందుకు భయం వేస్తుందంటే మీకు ఒక ఊహాత్మక చిత్రం ఉంది, అది కాదా అని అడిగారు. You think I am better than that, I am more noble than that, or how dreadfully ugly, how old I am, how decrepit, how diseased, how silly I am. ఈ డెక్రిపిట్ చూడ ఒకసారి వీలైతే. Worn out or ruined because of age or neglect. అది అంటే మీరు అంతకంటే బాగున్నారని మీరు ఊహించుకుంటున్నారు. నేను ఎంతో గొప్పగా ఉన్నాను, లేకపోతే నేను డెడ్ఫుల్లీ అగ్లీగా ఉన్నాను, ఆర్ హౌ డెడ్ఫుల్లీ అగ్లీ, హౌ ఓల్డ్ అయ్యాను, ఎంత ముసలిగా ఉన్నాను, అంటే ఏజ్ వల్ల నేను ఎంత క్షీణించిపోయాను, హౌ డిసీజ్డ్, ఎన్ని రకాలుగా బాధలతో ఉన్నాను, హౌ సిల్లీ, ఎంత సిల్లీగా ఉన్నాను. ఇదంతా నేను తీసుకోవట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఊహించుకుంటాను నేను చాలా గొప్పగా ఉన్నాను, అందువల్ల మీకు బాధ కలుగుతుంది. All that prevents you from looking, doesn't it? I just want to see myself as I am. అంటే ఇదంతా మీకున్న ఇమేజెస్ ఏమో మిమ్మల్ని చూడడం నుంచి అడ్డుతున్నాయి. ఎందుకంటే మీరు ఇంత ఓల్డ్ గా అగ్నిగా అంటే డెక్రిపిట్ గా అంటే ఏజ్ వల్ల క్షీణించి అలా ఉన్నారని మీకు నచ్చట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ ఐ యామ్. నేను ఎలా ఉన్నానో అలా నేను చూడాలి. I don't want to pick and choose out of what I see. I just want to look. నేను ఏం చూసానో అందులోంచి నేను ఏదో పిక్ చేసి చూడటం కాదు, నేను కేవలంగా చూడదలుచుకున్నాను అంతటిని. Does that take a great deal of courage? My interest, my passion to observe what I actually am makes me look, not my fear of finding out what I am. I don't know. I don't know if you are meeting this point. I am vitally, tremendously interested in seeing what I am, whatever it is. Are you? అంటే అది చాలా దానికి ధైర్యం కావాలా, ఉన్నట్టుగా నేను చూసుకోవడానికి. మై ఇంట్రెస్ట్ అంటే నాకున్న ఉత్సాహం, నా యొక్క ప్యాషన్ టు అబ్జర్వ్ వాట్ ఐ యాక్చువల్లీ యామ్ మేక్స్ మీ లుక్. నేను అసలు యాక్చువల్గా ఎలా ఉన్నానన్నది నన్ను చూసేటట్టు చేస్తుంది. నాట్ మై ఫియర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ వాట్ ఐ యామ్. నా యొక్క భయం నేను ఎలా ఉన్నానని చూడడానికి, ఆ భయం వల్ల కాదు. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ meeting this point. I am vitally, tremendously interested in seeing what I am, whatever it is. Are you? అంటే నేను ఎలా ఉన్నా యాజ్ ఇట్ ఈస్ గా నేను చూడదలుచుకుంటున్నాను. ఉన్న అయిందా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎలా ఉన్నా అది నేను చూడదలుచుకుంటున్నాను. Are you? Sarath, in my relationships, I want to see whether I lie or tell the truth, or whether I am frightened. I want to see if I am greedy or ambitious. I want to watch all the subtle movements that creep in and out of my life. నా యొక్క సంబంధ బాంధవ్యాల్లో నేనేం చూడదలుచుకున్నానంటే, నేను వెదర్ ఐ లై అంటే అబద్ధం చెప్తున్నానా, అది నిజం చెప్తున్నానా, లేకపోతే నేను భయపడుతున్నానా. ఐ వాంట్ టు సీ ఇఫ్ ఐ ఆమ్ గ్రీడీ, నేను ఏమైనా దురాశతో ఉన్నానా, తర్వాత ఆశయాలతో ఉన్నానా. ఐ వాంట్ టు వాచ్ ఆల్ ద సటిల్ మూమెంట్స్ దట్ క్రీప్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మై లైఫ్.
నా లోపల నా జీవితానికి బాహ్యంగా ఏమేమి నా లోపలికి చొరబడుతున్నాయో అవన్నీ నేను చూడదలుచుకుంటున్నాను. Now, how do I look at myself? Is my mind capable of looking at itself? ఇంకా ఆయన ఇక్కడ ఏమిటి ఇన్సిస్ట్ చేస్తున్నారంటే యాజ్ ఇట్ ఈస్ గా నన్ను నేను చూడదలుచుకుంటున్నాను. అంటే మనకు ఊహాత్మక చిత్రం ఉంటుంది, మనకు ఆ సత్యం ఒప్పుకోం, ఏదిగో గొప్ప గొప్పగా ఊహించుకుంటాం. ఆ ఊహాత్మక చిత్రం లాగా మనకు యథార్థం కనబడకపోయేసరికల్లా మనకు భయం వేస్తుంది, నాకు ఇష్టం ఉండదు. కానీ ఆయన ఏమంటున్నారంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్టుగా మీరు చూడాలని మీకు ఉత్సాహం ఉందా? మీరు ఏ బ్రీడ్తో ఉన్నారు, ఎలాంటి అంబిషన్తో ఉన్నారు, ఎలాంటి ఇష్టాలతో ఉన్నారు, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా మీరు చూడాలని నిజంగా అనుకుంటున్నారా? మీకు గట్టి ప్యాషన్ ఉందా? అది ముఖ్యమైన విషయం. టు లుక్ ఎట్ అదర్ నౌ డూ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్? అది How do I look? How do I? ఐఎమ్ గ్రీడీ ఆర్ అంబిషియస్. నేను గ్రీడీగా ఉన్నానా, అంబిషియస్ గా ఉన్నానా? ఇవన్నీ కూడా నాలోకి ఎటువంటి నాలో క్రియేట్ అవుతున్నాయో, అంటే వస్తున్నాయో, ప్రతి చిన్నదాన్ని నేను చూడదలుచుకుంటున్నానా? అయితే నేను ఎలా చూస్తున్నాను? హౌ డు ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్? నాలోకి నేను ఎలా చూసుకోవాలి? నా మైండ్ దానికి సమర్థతగా ఉందా చూసేటట్టుగా? అంటే ఇక్కడ ఏంటి చూడడం అంటే యాజిటీవ్ గా చూడడం, ఊహించుకున్నవి చూడడం కాదు. అది ఆయన ఇక్కడ ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్తున్నారు, కానీ ఆ లిజనర్ అది ఫాలో అవ్వలేదు. Does that mean అంటే does that mean one thought separating itself to look at other thoughts? అది అంటే మనం ఏంటంటే ఒక ఆలోచన ఇతర ఆలోచనలు చేసేటప్పుడు ఆలోచన చేసే పని ఏంటి? జడ్జ్మెంట్ చేస్తుంది. ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది అందంగా ఉంది, ఇది అందంగా లేదు, ఇది ఎంచుకోవాలి, ఇది తీసేయాలి, ఇలాంటివన్నీ ఆలోచనలు అందులో వస్తాయి. అప్పుడు నేను ఎంత భయంకరంగా ఉన్నాను, భయంతో ఉన్నాను, ఇవన్నీ. అయితే అలా ఈజ్ దట్ థింగ్? అదా చూడడం అంటే ఒక థాట్, when one thought separates itself from the other thought, is such a thought capable of looking? అంటే ఒక ఆలోచన మిగతా ఆలోచనలన్నీ చూస్తోంది, ఈ ఆలోచన చూడగలదా అంటే ఇది కూడా పార్షియల్ గానే ఉంటుంది. ఆర్ కెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ నో ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ థాట్? అంటే ఇలాగ ఒక థాట్ వేరేగా ఫ్రాగ్మెంట్ గా అయిపోకుండా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా చూసుకోగలరా? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒక థాట్ ఇతర థాట్స్ చూస్తుంది, మళ్ళీ అది జడ్జ్ చేస్తుంది, బాగుంది, ఇది బాగోలేదు. అలా కాకుండా మొత్తం అంతటినీ మీరు చూసుకోగలరా అని అడుగుతున్నారు. Have you ever looked at yourself, the way you behave, why you behave like that, how you walk, how you talk, how you listen? Are you aware of what your body is doing, watching your nervous reactions like the twitching of your fingers? Are you aware of yourself, your antaru chadivida twitching of your fingers? హౌ యూ వాక్ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నడుస్తున్నారు, మీరు కెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ నో ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ థాట్? థాట్ అనే ఫ్రాగ్మెంటేషన్ వేరేగా విడిపోకుండా ఒక థాట్ ఇంకో థాట్ మిగతా థాట్స్ ని చూడడం కాకుండా మీరు చూసుకోగలరా అని అడిగారు. హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ ఎట్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు అలా ఎప్పుడైనా చూసుకున్నారా? ద వే యూ బిహేవ్, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, వై యూ బిహేవ్ లైక్ దట్, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, హౌ యూ వాక్, మీరు ఎలా నడుస్తున్నారు, హౌ యూ టాక్, ఎలా మాట్లాడుతున్నారు, హౌ యూ లిజన్, ఎలా వింటున్నారు, ఇవన్నీ మీరు చూసుకుంటున్నారా? ఆర్ యూ ఎవర్ వాట్ యువర్ బాడీ ఈస్ డూయింగ్, వాచింగ్ యువర్ నర్వ్స్ రియాక్షన్స్ లైక్ ద వాచింగ్ ఆఫ్ యువర్ ఫింగర్స్? మిమ్మల్ని మీ శరీరాన్ని మీరు ఏం చేస్తుందో అది మీరు ఎప్పుడైనా చూసారా? మిమ్మల్ని మీ నర్వస్ సిస్టమ్ ని అంటే నరాలు ఎలా పనిచేస్తున్నాయి, వాటి రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, రియాక్షన్స్ లైక్ ద ట్విచ్చింగ్ ఆఫ్ యువర్ ఫింగర్స్, అలా అంటే ఫింగర్స్ ఏదైనా ఇదవుతే అప్పుడు ఏ రకంగా అవి
మూవ్ అవుతున్నాయి. అలాంటివన్నీ మీరు చూస్తున్నారా? ఆర్ యూ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ థాట్స్, యువర్ ఫీలింగ్స్, ఆఫ్ యువర్ ఇన్నర్ మోటివ్స్, యువర్ inner drives and urges? Are you completely aware of all this? Not correcting it, but observing, watching, looking. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ మొత్తం అంతటిని మీరు తీసుకోగలుగుతారా? ఆఖరికి ఏమో మన చేతులు కదలిక దగ్గర నుంచి వేళ కదలిక దగ్గర నుంచి దీన్ని అంతటినీ మీరు చూసుకుంటున్నారా? మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్, మీ లోపల ఉన్నటువంటి మోటివ్స్, ఒక పని వెనకాల ఏ ఉద్దేశంతో మీరు చేస్తున్నారు, అలాంటివి మీరు ఇన్నర్ డ్రైవ్స్ అంటే ఎలాంటి ఉద్దేశాలు మనకు వస్తున్నాయి, ఎలాంటి తపనలు ఉన్నాయి, ఇవన్నీ మనం జాగ్రత్తగా పూర్తిగా గమనిస్తున్నామా? దాన్ని కరెక్ట్ చేసుకోకుండా కంప్లీట్ గా వాచ్ చేయగలుగుతున్నామా? అది అక్కడ అంటే కరెక్షన్ అక్కడ ముఖ్యం కాదు, ఇలా ఉంది అని మనం చూడగలుగుతున్నామా? మనకేంటంటే ఇమీడియట్ గా కరెక్షన్ పెడతాం అక్కడ, థాట్ వెంటనే అంటే మనకు నచ్చదు ఇమేజ్ లో అలా ఉండడం, అందుకని చెప్పి దానికి ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తాం. అలా కాకుండా యాజిటీవ్ గా చూడగలమా అనేది ఇక్కడ అడుగుతున్నాం. Questioner, it is very difficult not to analyze. దాన్ని విశ్లేషించకుండా చూడడం అనేది చాలా కష్టం అన్నారు. Krishnamurti garu, when you are analyzing, you are not looking. Questioner, I know. మీరు అలా విశ్లేషిస్తే మీరు చూసినట్టే కాదన్నారు. Questioner, you don't know, otherwise you wouldn't analyze. Look, I want to see what is in the cupboard of my mind, what is stored up there. I want to read all the things it contains, because the content of the mind is the mind. మీకే కానీ నిజంగా తెలుసుకోవాలంటే మీరు ఇలా అనలైజ్ చేయరు. నా కబోర్డ్ అనే మైండ్ అనే కబోర్డ్ లో ఏముందో నేను చూడదలుచుకుంటున్నాను. మైండ్ ఒక కబోర్డ్ అనుకుంటే వాట్ ఈస్ స్టోర్డ్ అప్, అక్కడ ఏంటి స్టోర్ అయి ఉన్నాయి, అందులో ఉన్నవన్నీ నేను చదవదలుచుకుంటున్నాను. ఇట్ కంటైన్స్ బికాస్ ద కంటెంట్ ఆఫ్ ద మైండ్ ఇస్ ద మైండ్. ఎందుకంటే మైండ్ లో ఉన్న కంటెంటే మైండ్. ఐ వాంట్ టు సీ వాట్ ఐ am డ్యూరింగ్ What I am during the waking hours, walking, talking, making gestures, when I am at the office, when I am angry, in the fleeting moments of pleasure and sex, and the delight of seeing the hills, the streams, the trees, the birds and the clouds. నన్ను చూడదలుచుకున్నాను, నేను ఇలా ఉంటున్నాను. నేను తెలివిగా నిద్ర లేచి దగ్గర నుంచి వేకింగ్ అవర్స్ లో నేను నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నేను రకరకాల సైగలు చేసినప్పుడు, లేకపోతే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు, నేను కోపంగా ఉన్నప్పుడు, అలా క్షణక్షణంగా ఉన్నటువంటి మూమెంట్స్ లో, క్షణక్షణమైనటువంటి ప్లెజర్స్ లో ఉన్నప్పుడు, అలా అండ్ సెక్స్ లో ఉన్నప్పుడు, డిలైట్ ఆఫ్ సీయింగ్ ద హిల్స్, కొండలను చూసి ఆనందించినప్పుడు, ఆ జలపాతాలను చూసి ఆనందించినప్పుడు, చెట్లను చూసినప్పుడు, పక్షులను చూసినప్పుడు, మేఘాలను చూసినప్పుడు నేను ఎలా ఉన్నానని నేను అబ్జర్వ్ చేసుకోవాలి. అది నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవాలి. But I also want to see myself when I am asleep. Be aware of what is going on. అదే విధంగా నేను నిద్రపోతున్నప్పుడు కూడా నన్ను నేను చూసుకోదలుచుకున్నాను. అందుకని మీరు బీ అవేర్, ఏం జరుగుతుందో దాన్ని అవేర్నెస్ తో ఉండండి. Don't you want to see yourself awake and asleep? You think you do. Do you know what it means to learn about yourself? ఇక్కడ మీకేమో మీరు తెలివిగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోవాలా అనుకోవట్లేదా? మీరు చూసుకుంటున్నావు అని అనుకుంటున్నారు. Do you know what it means to learn about yourself? మీకోసం మీరు తెలుసుకోవడం అంటే అసలు మీకు తెలుసా? It means hard work. Daily observation, watching, but not self-centered watching. Just watching like you watch a bird or the movement of a cloud. You can't change the movement of the cloud. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, డూ యూ నో, మీకు అసలు మిమ్మల్ని మీరు చూసుకోవడంలో, టు లెర్న్ అబౌట్ మీకోసం తెలుసుకోవాలని ఉందా? ఇట్ మీన్స్ హార్డ్ వర్క్, అంటే కష్టపడాలి. డైలీ అబ్జర్వేషన్, రోజు అబ్జర్వ్ చేసుకోవాలి, వాచ్ చేసుకోవాలి.
ప్రతి సెకండ్ వాచ్ చేసుకోవాలి, బట్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్ వాచింగ్. అంటే మళ్ళీ సెల్ఫ్ సెంటర్డ్ వాచింగ్ అవ్వకూడదు, నేను నా అభిప్రాయాలు వీటన్నిటితో. జస్ట్ వాచింగ్ లైక్ యూ వాచ్ ఎ బర్డ్. ఎలా అయితే ఒక పక్షిని చూస్తున్నామో, ఎలా అయితే మనం మూమెంట్ ఆఫ్ ద క్లౌడ్, ఒక మేఘం యొక్క మూమెంట్ చూస్తున్నామో, యూ కాంట్ చేంజ్ ద మూమెంట్ ఆఫ్ ద క్లౌడ్, దాన్ని మార్చలేము మనం. సో జస్ట్ వాచ్ ఇన్ ద సేమ్ వే. అంటే మన మూమెంట్స్ మనం ఏం వాచ్ ఏం చేసుకోకుండా యాజ్ ఇట్ ఈజ్ గా మనం పక్షులని క్లౌడ్స్ ని చూసినట్టుగా మనం చూసుకోగలమా? ఇది బాగుంది, ఇలా ఉండకూడదు అట్లే కాదు, అక్కడ ఇలా ఉంది అన్నంత వరకు చూసుకోగలనా? And the next question is, can the mind be watchful of what it is doing when it is asleep? We haven't time to go into that now, perhaps another day. ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు నిద్రపోతున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారా? వాట్ ఇట్ ఈస్ డూయింగ్, నిద్రపోతున్నప్పుడు ఇది ఏం చేస్తుందని చూడగలుగుతున్నారా? ఇప్పుడు మనకి టైం లేదు అందులోకి వెళ్ళడానికి, ఇంకోసారి ఆ విషయం చర్చిద్దాం. Questioner, I would like to examine the relationship between you and us. You say you are not a guru, but you talk and we listen. We ask questions and you answer them. So could we look at this relationship? క్వశ్చనర్ ఏమంటున్నారంటే, నన్ను నేను ఎగ్జామిన్ చేసి, ఐ వుడ్ లైక్ టు ఎగ్జామిన్ మన యొక్క సంబంధ బాంధవ్యాలు, నీకు నాకు ఉన్న సంబంధాన్ని నేను పరీక్షించదలుచుకుంటున్నాను. మీరేమో గురువు కాదంటున్నారు, కానీ మీరు మాట్లాడుతున్నారు, మేము వింటున్నాం. మేము అడిగే ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్తున్నారు. సో వీ కుడ్ లుక్ ఎట్ దిస్, ఈ రిలేషన్షిప్ ని మేము చూడగలుగుతున్నాం. Krishnamurti garu, are we taking a journey together or are you merely following? It is for you to tell me, not for me to tell you. మనం కలిసి ప్రయాణిస్తున్నామా, లేకపోతే మీరు కేవలంగా నేను చెప్పిందే ఫాలో అవుతున్నారా? ఇట్ ఈస్ మీరే నన్ను ఆ విషయం చెప్పాలి, నాట్ ఫర్ మీ టు టెల్ యూ. నేను చెప్పడం కాదు, అంటే లెట్ us ఫాలో అంటున్నారు ఆయన, కలిసి వెళ్దామని. అది మీరే చెప్పాలి. వాట్ ఈస్ ఇట్ యు ఆర్ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు? Are we journeying together or are you being led? Which is it? కలిసి ప్రయాణం చేస్తున్నారా, లేకపోతే మీరేమో ప్రయాణించబడంటే ఒకళ్ళు చేయి పట్టుకుని తీసుకెళ్తున్నట్టుగా వెళ్తున్నారా? అది ఏమిటది? If you are being led, if you are following, there is no relationship, because the speaker says don't follow. అది మీరు అలా కాకుండా, మీరు అలా అంటే లీడింగ్, మిమ్మల్ని లీడ్ చేయబడుతూ ఉంటే, లేకపోతే మీరు కేవలంగా ఫాలో అవుతే అక్కడ రిలేషన్షిప్ లేదు. ఎందుకంటే స్పీకర్ ఏం చెప్తున్నారంటే నన్ను ఫాలో అవ్వద్దు అని చెప్తున్నారు. He is neither your authority nor your guru. If you insist on following, if you insist on listening in order to learn what he is saying, then there is no relationship. He is neither your authority, ఆయన మీకు అథారిటీ కానీ లేకపోతే మీ గురువు కానీ కాదు. If you insist on following, if you insist on listening in order to learn what he is saying, then there is no relationship. ఆయన ఏం చెప్తున్నారో ఆయన్ని ఫాలో అవుదామంటే అక్కడ నిజమైన రిలేషన్షిప్ ఉండదు. అంటే నెయిదర్ యువర్ అథారిటీ నార్ గురు, ఆయన్ని కానీ మీరు ఫాలో అవ్వాలని గట్టిగా పెట్టుకున్నా, లేకపోతే అదే ఇఫ్ యూ ఇన్సిస్ట్ ఆన్ లిసనింగ్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ వాట్ హీ ఈజ్ సేయింగ్, ఆయన ఏం చెప్తున్నారో తెలుసుకోవాలనుకున్నా, అప్పుడు అక్కడ మీకు దేర్ ఇస్ నో రిలేషన్షిప్, అక్కడ సంబంధ బాంధవ్యాలు బాగా ఉండవు. If you say, I want to learn, we are taking a journey together into the extraordinary world in which we live. I want to learn అని మీరు అంటున్నారంటే మనం ఒక ప్రయాణం చేస్తున్నాం అనమాట. టుగెదర్, కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్ట్రాడినరీ అంటే అద్భుతమైన ప్రపంచంలోకి మనం అందులో జీవిస్తున్నాం. అండ్ దాట్ వరల్డ్ ఇస్ మీ అండ్ ఐ వాంట్ టు
పెనిట్రేట్ ఇంటూ దట్ నేను అన్న ప్రపంచం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ నేను అన్న ప్రపంచంలోకి దూరుతున్నాం. Okay. I want to learn. Then we are together. Then we have a relationship. అది నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు మనం కలిసి ఉన్నాం, అప్పుడు మన మధ్య సంబంధ బాంధవ్యం ఉంటుంది. Questioner. But is it really together? You sit up there and we are down here. అయితే మనం మీరు ఆ మీద కూర్చున్నారు, మేము ఇప్పుడు కింద కూర్చున్నాం, ఇది టుగెదర్ ఎలాగవుతుందని క్వశ్చనర్ చాలా సిల్లీగా అడుగుతున్నాడు. Krishnamurti, I happen to sit on the platform because it is more convenient. Because you can see me and I can see you. It is of no account whether you are sitting up here or down there. We are taking a journey together into a world in which there is neither height nor depth. It is that world which we are trying to understand. నేను ఈ ప్లాట్ఫామ్ మీద ఎందుకు కూర్చున్నానంటే ఇది నాకు కన్వీనియంట్ గా మీకు అందరికీ నేను కనిపిస్తాను ఈ మీద కూర్చోవడం వల్ల. ఇదేమో పెద్ద విషయం కాదు, ఇక్కడ కూర్చున్నానా అక్కడ కూర్చున్నానా మీరు అక్కడ కూర్చున్నారా అన్న విషయం. మనం ఇప్పుడు చేస్తున్నా ఏంటంటే కలిసి ప్రయాణిస్తున్నాం ఒక ప్రపంచంలోకి. అక్కడ నెయిదర్ హైట్ అంటే గొప్పతనం లేదు, హైట్ లేదు, డెప్త్ లేదు, లోతు లేదు. ఇట్ ఈస్ దట్ వరల్డ్ విచ్ వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. అటువంటి ప్రపంచం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే అందులో ఇది ఎక్కువ లేదు తక్కువ లేదు, అలాంటి ప్రపంచంలోని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. So I come back to my question, which is, have you ever looked at yourself? మళ్ళీ మన ప్రశ్నకు నేను వస్తున్నాను. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు చూసుకున్నారా? Have you ever looked at yourself for any length of time as you look at yourself in a mirror when you are shaving or brushing your hair or when you make up? మిమ్మల్ని మీరు కొంచెం ఎక్కువ టైం ఎలాగైతే మీరు అద్దంలో మిమ్మల్ని మీరు షేవ్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే తల దువ్వుకుంటున్నప్పుడు కానీ చూసుకుంటూ ఉంటారో, మేకప్ చేసుకున్నప్పుడు, అలాగే మీరు కొద్ది కాలం సేపు మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? Have you ever spent 10 minutes as you do at a mirror watching yourself without any choice, without any sense of judgment or evaluation, just watching yourself? That is the main issue. అది మీరు అద్దంలో మిమ్మల్ని చూసుకున్నట్టుగా, ఏ రకమైన జడ్జిమెంట్ లేకుండా మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా, అలాగే ఒక 10 నిమిషాలైనా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? వితౌట్ ఎనీ సెన్సర్, ఏ జడ్జిమెంట్ లేకుండా, ఏ రకమైన కొలతలు దాన్ని ఇది బాగుంది బాగోలేదని ఇవాల్యుయేషన్ లేకుండా, జస్ట్ వాచింగ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు వాచ్ చేసుకోవడం, ఇది ముఖ్యమైన పాయింట్. అలా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? అది పాయింట్. అక్కడికి అయిపోయింది. ఏదో పేజ్ నెంబర్ 318 అని రాశారని కొంచెం తిప్పాను పేజ్ 318 లోకి. అవే రాస్తుంది చూడడం వస్తే ఇంకా అన్ని వస్తాయి. గత ఆలోచనలు జ్ఞాపకాలు ఏది లేకుండా, గత జ్ఞానం లోపలికి చూసుకుని జడ్జిమెంట్ ఇవాల్యుయేషన్ లేకుండా చూసుకోవడం, అది అక్కడ మెయిన్ పాయింట్. అంటే అందులో దీని హెడ్డింగ్ ఏంటి అసలు? ఆర్డర్. అప్పుడేమో డిసార్డర్ ని చూడగానే ఆర్డర్ దాని అంటే రిజిస్ట్రిస్తుంది అన్నమాట. అది అసలు మనకి మనమే ఇప్పుడు మనం చూసుకోవడం, మన లక్ష్యాలు ఇలా ఉన్నాయని ఇంకోటి చెప్పినా మనకి నచ్చదు. ఎందుకంటే మన ఊహలను జీవిస్తాం. మన ఉద్దేశాలు రాంగ్ గా ఉన్నాయని చెప్పినా ఎవరికి మనకి నచ్చదు. అంటే రాంగ్ అని కాదు, ఉద్దేశం ఇలా ఉంది, ఎందుకంటే నేను చాలా అందమైన ఉద్దేశాలతో ఉంటానని ఊహలో జీవిస్తున్నాం కనుక, మీ ఉద్దేశంలో ఇలాంటి అంటే బాధాకరమైన విషయం ఉంది అంటే ఇష్టపడం, దానికే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే మనం చూసుకోవడానికి అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఒప్పుకోదు, ఎందుకంటే మన ఇమేజ్ లో బతుకుతాం. అందుకని ఆ చూసుకోవడం కానీ వస్తే
అన్ని సంభవం, అది చెప్తున్నారు దానికి అంత టైం. అది కాకుండా అక్కడ క్వశ్చనర్ కూడా సరిగ్గా లేదు, సరైన విధంగా అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా అవసరం కనుక ఇవన్నీ పెట్టేసి. ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? అంటే ఫస్ట్ ఆయన ఇంతసేపు మనం ఎలాగంటే కొన్ని విషయాల్లోనేమో అల్లగా అలా మెడిసిన్ చెప్పినట్టుగా నేను ఉన్నాను, అలాగ మనం ఎప్పుడు గట్టిగా దాంతో కండిషన్ అయిపోతాం. అసలు మీకు నిజంగా లోపలికి చూసుకోవాలని ఉందా అన్న పాయింట్ కూడా అడుగుతున్నారు. చూసుకుంటేనే కానీ సంభవం కాదు. మేడం చెప్పండి చెప్పండి బుద్ధుడు గారు. అంటే ఇప్పుడు ఈ చూసుకోవడం అంటే ప్రతి ఒక్కటి చూసుకోవడం అంటే ఏంటి మేడం, ఎలా ఏంటి పరిస్థితి? అంటే మనం అందరినీ చూస్తాం కానండి, మనని మనం చూసుకోం. మామూలుగా చూడండి, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా కోపడ్డారు, ఇలా మాట్లాడారు, అలా అన్నారు, ఇవన్నీ చూస్తాం. కానీ నేను ఇలాగా ఒక పని చేస్తున్నాను, ఈ పని వెనకాల నా ఉద్దేశం మనం చూడం. దానికి ఒక మంచి అందమైనటువంటి ముసుగు పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రోడ్డు తుడిచాడు ఒక మంత్రి వాడు, మనమేనే ఇవాళ రోడ్డు అందరూ తెలియాలి నేను రోడ్డు తుడిచాను, నేను చాలా ఎక్కువ, అలాంటి భావాలన్నీ మనకి పనిచేస్తున్నప్పుడు మనం చూడగలగాలి. లేదు రోడ్డు తుడిస్తే కొంచెం బాగుంటుంది కదా అని తుడిచేనా, లేకపోతే అందరికీ బుద్ధి రావడానికి తుడుస్తున్నాను, ఇలాగనమాట మనం ఉద్దేశాలు తీసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా మనం అవుట్ సైడ్ చూస్తాం, ఇన్సైడ్ మనం ఎలా ఫీల్ అవుతున్నాం, నా లక్ష్యాలు ఏంటి, నాకు కోపం వచ్చినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, నాకు బాధ వచ్చినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, భయం వచ్చినప్పుడు నా లోపల ఏం జరుగుతుంది, ఎప్పుడు మనం చూసుకోం. మనకి ఇబ్బందిగా ఇతరుల మాటలతో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు ఇబ్బంది వస్తుంది, ఇదేవి చూడం. లుక్ అదర్. అది దానివల్ల ఏంటంటే చాలా దయనీయం ఇస్తే నిన్ను నువ్వు చూసుకోవని మనకి ఇంకోటి చెప్పాల్సిన పరిస్థితిలో మనం అలవాటు అయిపోయాం. ఎందుకంటే అవుట్ సైడ్ చూడడానికి అలవాటైన మనం చూసుకోవట్లేదు. మన ఉద్దేశాలు ఎలా ఉంటున్నాయి, మోటివేషన్ చాలా తొందరగా చేసేద్దాం, హడావిడిగా చేసేద్దాం అనుకుంటున్నానా, పని కరెక్ట్గా చేద్దాం అనుకుంటున్నానా, ఎక్కడికో పరుగులు పెడుతున్నానా, ఇప్పుడు ఈ పరుగులేండి ఎప్పుడు మనం చూసుకోమన్నమాట. రన్ 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 అంటే అలాగా ఏ క్షణం కూడా మన అంతరంగంలో ఏం జరుగుతుంది మనం చూసుకుంటే ఇన్ని ఆందోళనలే ఉండవు, మనకి ఇన్ని బాధలు భయాలు మనకు ఉండవు. మనం ఎప్పుడు అవుట్ సైడ్ చూస్తాం, కామెంట్ చేస్తూ కూర్చుంటాం, బట్ వీ నెవర్ సీ ఇన్సైడ్. బాగా లోపలికి చూసుకున్న వాళ్ళు కామెంట్ చేయాలని ఉండదు. అర్థమైందా? ఇది 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 చాలా చాలా కరెక్ట్, ఇది చాలా అద్భుతమైన విషయం. అంటే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోం, కరెక్టే. అది ఇప్పుడు ఒక పని చేస్తున్నామంటే ఎగ్జాంపుల్ చెప్పారు మీరు, ఒక పని చేస్తున్నామంటే నలుగురు మెచ్చడం కోసం, లేకపోతే ఇంకొకట ఈ టైప్ థింకింగ్, ఇంకా లేకపోతే అన్ని విషయాల్లో అంటే మనం ఇంటర్నల్ గా చూసుకోకుండా బయటిది మాత్రం బాగా అబ్జర్వ్ ఉండి వాళ్ళని విమర్శించడం, ఎదుటి వ్యక్తి యొక్క లోపాలను ఎక్కువ ఇది చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ మనకై మన సెల్ఫ్ గా మనం ఎలా అనేది చూసుకోకపోవడం అనేది అది అందరిది లోపల ఉంది. కానీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అంటే నిజమైన వ్యక్తిత్వంతో చూడగలిగితే మాత్రం ఇంకా మనం కామెంట్ అంటే ఆ కామెంటే రాదు. ఎందుకంటే నేను ఇలా ఉన్నప్పుడు వేరే వాడిని నేను ఎలా విమర్శించగలను,